హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ ఫ్యాక్స్ తెలుగు. ప్రకృతి అంటేనే ఒక అంతు చిక్కని రహస్యం. ఆకాశం నీలంగా ఉంటుంది, చెట్లు పచ్చగా ఉంటాయి, మరి నీరు ఖచ్చితంగా పారదర్శకంగా లేదా నీలిరంగులో ఉండాలి కదా. కానీ ఈ ప్రపంచంలో కొన్ని చోట్ల నీరు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ పోసినట్లుగా, లేదా ఒక పెయింటర్ తన బ్రష్తో గులాబీ రంగు నద్దినట్లుగా ఉంటుంది. మొదటిసారి చూసినప్పుడు ఇదేదో కెమికల్ వల్ల వచ్చిన రంగు అని మనం అనుకోవచ్చు, కానీ ఇది 100% ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రంగు. ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత అందమైన పింక్ లేక్స్ గురించి, వాటి వెనక ఉన్న సైన్స్, ఇంకా అక్కడికి వెళ్ళాలంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు నీరు పింక్ కలర్లోకి ఎలా మారుతుంది? దీనికి ప్రధాన కారణం 3 అంశాలు: సాలినిటీ అంటే ఉప్పు శాతం, ఇంకా లైట్ మరియు కొన్ని సూక్ష్మజీవులు. ఈ సరస్సులో సాధారణ సముద్రం కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పు ఉంటుంది. ఇలాంటి విపరీతమైన ఉప్పులో ఏ చేపలు లేదా జంతువులు బ్రతకలేవు. కానీ డునలియల్లా సాలినా అనే ఒక రకమైన ఆల్గే ఇక్కడ పెరుగుతుంది. ఈ ఆల్గే సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుండి తనను తాను రక్షించుకోవటానికి కెరోటినాయిడ్స్ అనే పిగ్మెంట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మనం క్యారెట్లలో చూసే రంగు లాంటిదే. దీనికి తోడు హాలో బ్యాక్టీరియా అనే మరో సూక్ష్మజీవి కూడా తోడవుతుంది. ఇవి రెండూ కలిసి సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్రటి లేదా గులాబీ రంగును విడుదల చేస్తాయి. అందుకే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సరస్సులు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి సరస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, లేక్ హిలియర్. ఆస్ట్రేలియాలోని మిడిల్ ఐలాండ్లో ఉండే ఈ సరస్సు ప్రపంచంలోని అత్యంత ఫేమస్. దీని స్పెషాలిటీ ఏంటంటే మిగిలిన సరస్సులు సీజన్ బట్టి రంగు మారుతాయి, కానీ లేక్ హిలియర్ ఏడాది పొడవునా అదే పింక్ కలర్లో ఉంటుంది. ఈ నీటిని గ్లాస్లో పోసినా అది గులాబీ రంగులోనే ఉండటం ఒక అద్భుతం. ఇక సెకండ్ వన్, హట్ లగూన్. ఇది ఆస్ట్రేలియాలోని మరో అద్భుతం. ఇది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఎప్పుడూ ఒకే రంగులో ఉండదు. ఆకాశంలోని మబ్బులు, సూర్యరశ్మి మరియు ఆ రోజు ఉన్న వాతావరణాన్ని బట్టి ఈ సరస్సు రంగు మారుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, లేక్ రెడ్బా. దీనిని బ్లాక్ రోజ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉప్పు శాతం దాదాపు 40% ఉంటుంది. స్థానికులు ఇక్కడ నీటిలోకి దిగి ఉప్పును సేకరిస్తూ ఉంటారు. ఆ ఉప్పు వారి చర్మాన్ని పాడు చేయకుండా వారు ఒంటికి షియా బటర్ పూసుకుంటారు. ఇది పర్యాటకంతో పాటు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తుంది. ఇక లాస్ట్ వన్, లాస్ కొలరాడోస్. మెక్సికోలోని ఈ ప్రదేశం ఇన్స్టాగ్రామ్ ఫోటోలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ నీరు ఎంత గులాబీ రంగులో ఉంటుందంటే అది నిజమైన నీరేనా అని మనకు అనుమానం వస్తుంది. ఇక్కడ మనం పింక్ ఫ్లెమింగో పక్షులను కూడా చూడవచ్చు. ఆ పక్షులు కూడా ఈ నీటిలో ఉండే చిన్న చిన్న జీవులను తినడం వల్లే వాటి రెక్కలు కూడా గులాబీ రంగులోకి మారుతాయని మీకు తెలుసా? అయితే చాలామందికి వచ్చే డౌట్, ఈ నీటిలో దిగవచ్చా అని. నిజానికి ఈ నీరు విషపూరితం కాదు, కాబట్టి ఈత కొట్టొచ్చు. సాధారణంగా మనం నదిలోనో లేదా సముద్రంలో ఈత కొట్టినప్పుడు మన శరీర బరువు వల్ల లోపలికి మునిగిపోతాం. కానీ ఈ పింక్ లేక్స్లో ఉప్పు శాతం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నీటి యొక్క డెన్సిటీ కూడా పెరుగుతుంది. సైన్స్ ప్రకారం మన శరీర బరువు కంటే ఆ నీటి డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల బుయాన్సీ ఫోర్స్ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే నీరు మనల్ని కిందకి పోనివ్వకుండా పైకి నెడుతుంది. అందుకే మీరు ఈత రాకపోయినా సరే ఈ పింక్ లేక్స్లో హాయిగా ఒక బొమ్మలాగా తేలుతూ ఉండొచ్చు. ఇది దాదాపు ఇజ్రాయెల్లోని డెడ్ సీ అనుభవాన్ని ఇస్తుంది. అయితే ఈ నీటిని తాగడం అస్సలు మంచిది కాదు. అలాగే మీ చర్మంపై చిన్న చిన్న గాయాలుంటే ఆ ఉప్పు వల్ల చాలా మంటగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చివరిగా, ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మన ఊహ కన్నా చాలా గొప్పది. చూసారుగా, ప్రకృతి సృష్టించిన ఈ గులాబీ వింతల గురించి మీరేమనుకుంటున్నారు? మీకు అవకాశం వస్తే ఏ పింక్ లేక్ని విజిట్ చేస్తారు? కింద కామెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.